పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం ముఖ్యలో కనికరం లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనేనని, పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ప్రమాదమైనదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలుపుతూ గురువారం సమ్మె శిబిరాన్ని ఆయన భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జుకు హర్షన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటుందో, అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూస్తున్నామని అన్నారు. ఈనాడు ఇంత ప్రజా చైతన్యం వస్తున్న క్రమంలో పాటు సోషల్ మీడియా ప్రభావం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అవలీలగా అన్యాయం చేస్తుందన్నారు. కళ్ళ ముందే అనేక అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఉన్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో అనేక అంశాల పాటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశాలు పొందుపర్చి ఈనాడు వాటిని అమలు చేయకుండా తుంగలోకి తొక్కుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తూ మన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో న్యాయబద్ధత ఉందని, ఈ క్రమంలో పోలీసులు ఇబ్బంది పెట్టడం బాధాకరమని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి 100% మా సోదరిమణి జిల్లా మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూపాలపల్లి జక్కు శ్రీహర్షిని గారు ఏదైతే మేము సైతం మీ వెంబడి అని చెప్పిందో వారి మాటకు మేము పునరుద్ధరిస్తూ మీకు అదే మాటను మద్దతు పలుకుతూ చాలా బాధాకరం. అందుకే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్తా. అధికారంలో లేకుంటే ఏ విధంగా ఉంటది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇన్ని టీవీలు లేకుండే, ఇంత ప్రజా చైతన్యం లేకుండే. కానీ వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే ప్రజా చైతన్యంలో ఏఐ కూడా వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ రోజులలో కూడా అవలీలగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుటువంటి ఇబ్బందులకు మీరెవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఆకలి ఎన్నడు మీ దగ్గర కష్టం వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వస్తే ఓ పూట భూమి పెట్టమన్నా, 2 రోజులు పెట్టమన్నా, ఇంకేది పెట్టమన్నా పెడతాం. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఏ సాయమైనా మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ మీకు మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో 100% మీకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై ఆర్టీసీ, జేఏసీ.